కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరరాజా సంస్థల ఆధ్వర్యంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సదు మండలం నడికట్ట పంచాయతీ మాదిగాపల్లి దళిత రమణయ్యపై టీడీపీ నాయకులు దాడి చేసి ట్రాక్టర్తో ఢీకొట్టి చంపారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని వీఆర్ఓ వెంకటేష్ రికార్డులను తారుమారు చేసి తన బంధువుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడని గ్రామస్తులు ఆరోపించారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో ఆక్రమణదారులపై మున్సిపల్ కమిషనర్ పల్లవి మరోసారి కొరడా జొలిపించారు. అమరరాజా సంస్థల ఆధ్వర్యంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. నేను గడిచిన 23 సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న కారణంగా అమరరాజా సంస్థల దాతృత్వం గురించి, వారి సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసని అనుకునేవాడిని. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సంస్థల నుంచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ సమాజానికి అందించినటువంటి సేవల్ని చూసిన తరువాత నేను ఈ అమరరాజా గ్రూప్ సంస్థలకి సెల్యూట్ చేయదలుచుకున్నాను. వర్షం నీరు తప్ప వేరే ఆధారం లేనటువంటి ఈ ప్రాంతానికి వర్షపు నీటిని ఒడిసిపట్టి చుక్క చుక్కని సేద్యం కోసం వాడడం కోసం, చెక్ డ్యామ్లు కట్టడం కోసం కానీ, రైతులకి అనేక రూపాల్లో సేవలు అందించడంలో కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వేల కుటుంబాలకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడంలో కానీ, కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడంలో కానీ, వారు పుట్టి పెరిగినటువంటి గ్రామాలలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో కానీ, ఈ వ్యవస్థని సమూలంగా మార్చగలిగినటువంటి వ్యవస్థ చదువు అని తెలుసుకొని, వారి అభివృద్ధికి కూడా కారణం చదువు అని తెలిసి ఆ మూలాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇవ్వాలని విద్యాసంస్థలు నెలకొల్పడంలో కానీ, వీటన్నిటి రూపంలో 218 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు సిఎస్ఆర్ కింద సమాజం కోసం ఖర్చు పెట్టారనే విషయం తెలుసుకుని, నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను, అతిశయోక్తి కాదు. నెక్స్ట్ పద్మశ్రీలలో ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను. సదు మండలం నడిగట్ట పంచాయతీ మాదిగాపల్లి రమణయ్య టీడీపీ నాయకులు దళిత రమణయ్యపై దాడి చేసి ట్రాక్టర్తో ఢీకొట్టి చంపారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సదు మండలం నడిగట్ట మాదిగపల్లికి చెందిన రమణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాళులర్పించారు. మృతుని కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని, ఐదర్య పదకండని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రమణయ్య అన్న మనిషి మాకు మంది
ఓయ్ సారీ సారీ అందరూ మాట్లాడి ఎన్ని కవర్ చేస్తున్నారు అదే గ్రామస్తుల కథనం మేరకు దశాబ్దాల కాలంగా సర్వే నంబర్ 475/5Bలో ఉన్న 5 సెంట్ల భూమినందు అంగన్వాడీ భవనం నిర్మించాలని గ్రామస్తులు అందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఇటీవల బేలుపల్లి వీఆర్ఓగా బదిలీపై వచ్చిన వెంకటేష్ గుట్టుచప్పుడు కాకుండా గ్రామస్తుల కళ్ళు కప్పి ఆ స్థలాన్ని ఇతరుల పేరు మీదకి మార్చారు. ఇందుకు గాను వీఆర్ఓ వెంకటేష్ లక్షల్లో లంచం తీసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. లంచాలు తీసుకుని అక్రమాలకు పాల్పడిన వీఆర్ఓ వెంకటేష్ ను వెంటనే సస్పెండ్ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మేము పుట్టినప్పటి నుండి మేము చదివింది బాలవాడి అనేసి అది జిపిఎస్ తరపున సంఘం వాళ్ళు ఇచ్చిండ్రి. ఆ బాలవాడి మేము పిల్లలప్పటి నుండి 5 ఏళ్ళు చదివినాము ఆ బాలవాడి అనే దీంట్లో. మళ్ళా ఈడ హై స్కూల్ కట్టి హై స్కూల్లో ఒక ముడుకులో అంగన్వాడి కట్టించిరి. అది అంగన్వాడి రోడ్లు వేస్తానే 4 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది అంగన్వాడి అనేది. మళ్ళా వచ్చింది ఈ బాలవాడి కట్టేతావా అది కడదాముని పెద్ద మనుషులు అనుకుండ్రి. కానీ అది శాంక్షన్ కాకముందునే ఏరియా వాళ్ళు వీఆర్ఓ అనే అయినా ఏరియా వాళ్ళకి దుడ్డు కోసం ఆశపడి ఏరియా వాళ్ళకి రిజిస్టర్ చేసి పట్టా చేసి రిజిస్టర్ చేసి చేసినాడు. అది బాలవాడి స్థలం అది అక్కడ పడితే పిల్లోళ్ళు మొన్న కూడా ఒక పిల్లోడిని పాపం ఏరియా అయిన పొదిలో పోతా ఉంటే పిల్లోళ్ళు దూరేసి కనీసం ఒక 30,000 దాకా ఖర్చు అయ్యా. ఆ పిల్లోనికి కూడా కాలు తెగిలా. ఆడ ఉండే పరిస్థితులు ఆడ స్టూళ్ళు కానీ టేబుల్ కానీ పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఆ పిల్లలకు మీరు చూసుంటారు. ఆడ లోపల వేసుకొని కుసోని పెట్టి చదువు కూడా తెప్పించుకునేది లేదు. ఒకవేళ మాడమో పాడో పడితే కూడా ఎగ్జాంపుల్ స్థలం ఎక్కిందే కానీ కుసునే పరిస్థితి కూడా లేదు. ఎందుకురా వస్తుందనే పరిస్థితిగా ఉంటుంది. ఒక 25 నుండి 30 పిల్లోళ్ళ దాకా ఉండారు అంగన్వాడీలో బీసీ కాలనీ ఎస్టీ కాలనీ దాకా. ఆ పిల్లోళ్ళకి పాపం వాళ్ళకి జాలిపడి పాపం నీళ్లు లేదు, బాత్రూమ్ సౌకర్యం లేదు. వాళ్ళు అడిగితే అదే చేస్తాం ఇదే చేస్తాము అంటున్నారు. ఇది చేసే కొందరికి ఇప్పుడు అమరన్న చెప్పినాడు మొన్నే ఈ రోడ్ల పని అయితేనే అది చేసిస్తాము అని. దానికి మేము కొలతలేసి ఇది పెట్టి ఇది చేస్తుంది. అంత లోపలే 2 నెలల్లో ఇది రిజిస్టర్ చేసేసినాడు. వీఆర్ఓ రిజిస్టర్ చేసేసినాడు. మా ఊరి వెంకటేష్ అనే వీఆర్ఓ గుండుగల్లి వెంకటేష్ అనే వీఆర్ఓ ప్రస్తుతానికి బేలుపల్లిలో ఉండి ఇంతకు ముందు నాకు తెలిసిన ఆ వయసు 34 ఏళ్ళు లక్షలు అనే డబ్బులు తీసుకొని అట్లా చేసినాడు. దాంట్లో నాకు 34 ఏళ్ళ వయసు. నేను 34 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ స్టేజీకే నాకు బుద్ధి వచ్చింది. 4 ఏళ్ళు పోతూ మళ్ళా దాంట్లో 3-4 ఏళ్ళు నేను చదువుతూ మళ్ళా నేను 7వ క్లాస్ దాకా మా ఊర్లోనే చదువుతూ మళ్ళీ నేను 7వ క్లాస్ నుంచి పోలేదు. ఇప్పుడు ఆ దావలో వస్తా పోతా పిల్లల్ని చూస్తే జాలిపడి మేము ఇదేమి అడిగిన దానికి మేము ఇది వీఆర్ఓ అదే చేస్తా ఇదే చేస్తాను కంపల్సరీ గౌరవిస్తాము. అది 4.5 సెంట్లు 6 సెంట్లు పక్కాగా ఉంది. బాల్వాడేది మేము చిన్నపిల్ల కాలం అంటే మాకు తెలుసు. అది వర్షాలకి పెంకులు అది పడిపోయింది. అది చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆక్రమించుకున్నదే ఏఆర్ఓకి ఏదో చిల్లర్లు ఇచ్చుకొని అది వాళ్ళు కబ్జా చేస్తారు. అది అయ్యలేదు. అది గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్కే ఉండాలి. బాలవాడికి కావాలి. అది మనిషి పిల్లల కోసం అది సౌకర్యం అంతే. ఎవరికేమి ఇచ్చేట్లేదు. అంగన్వాడీ కానే కావాలా. అది నాకు ఊరుకో ఏం లేదు. నా పేరు చూడకు సార్. రిజిస్ట్రేషన్ అయిపోయింది నిజమేనా? అయిపోయింది చల్లలేదు. అదే మనకి అది ఇప్పుడు బయటపడింది సార్. కలెక్టర్ కూడా అర్జీ పెడతాము. అది కన్ఫామ్ గా మాకు బేలపల్లి అంగన్వాడీ బాలవాడి కోసమే కావాలి. వేరే అయ్యాలి.
బి కొత్తకోట పట్టణంలోని జ్యోతి బస్టాండ్ కూడలిలో ఆక్రమణలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ రోజు మరోమారు జ్యోతి చౌక్ నందు మళ్లీ ఆక్రమణదారులు అక్రమంగా పూల దుకాణాలను ఏర్పాటు చేయడంతో పోలీసు సిబ్బందితో కమిషనర్ పల్లవి ఆక్రమణను తొలగించారు. పట్టణంలో ప్రధాన రహదారుల గుండా ఇంకా చాలా మంది కాలువల మీద సిమెంట్ ద్వారా కాలువలో తీయడానికి వీలు లేకుండా పూర్తిగా మూసివేశారని, వాటిని కూడా జేసీబీ సాయంతో తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు. జ్యోతి చౌక్ నందు కొంతమంది వ్యాపారస్తులు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయకుండా బండలను వేసి మరొకసారి ఆక్రమణలు చేసేందుకు చూస్తున్నారని, ఈసారి కఠినమైన చర్యలు ఉంటాయని కమిషనర్ పల్లవి హెచ్చరికలు జారీ చేశారు. అగ్గి పెట్టి మీరే బాగుండే దానికి అగ్గి పెట్టి